జనరల్‌గా ఏంటంటే చికెన్ పలావా, మటన్ పులావా, ప్రాన్ పులావా లేకపోతే ఫ్రైయా, కర్రీసా అట్లా ఆలోచిస్తాం. కాదు. 3 కలిపి పలావ్ చేస్తే ఎలా ఉంటది? మీరే చెప్పాలి ఎలా ఉంటదనేది. అండ్ వితౌట్ ఎనీ గ్రేవీ అవసరం లేకుండా జస్ట్ రైతా చేసి పక్కకు పెట్టుకుంటే చాలు. దద్దరెళ్ళిపోతది అంతే. సో చేసేద్దామా? ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఉప్పు, పసుపు, గరం మసాలాలు అండ్ దెన్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, చికెన్, మటన్ కీమా, ప్రాన్స్, బాస్మతి రైస్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టెప్ నెంబర్ 1 మన పులావ్లోకి కావాల్సిన మసాలా చేద్దామండి. ఇది అసలు హైలైట్ అనమాట ఈ పాయింట్. దేంట్లో ఫ్రై చేద్దాం మనం? ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్. ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ ద ప్రొడక్ట్స్ అండి. ఫస్ట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఇంట్లో ఉంటే ఒక అత్యంత స్నేహితురాలు, మనని అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టండి నా దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడు నేను ఇందులో వంట చేద్దామన్నా కానీ చాలా ఆప్యాయంగా తీస్తాను అనమాట. చాలా వాల్యుబుల్గా పెడతాను. మళ్ళీ ఏదైనా పొరపాటున అడిగినా కానీ ఇవ్వను. నాకు భయం, ఆ ఫ్రెండ్ని కోల్పోతానేమోనని భయం అనమాట. అంత ఇష్టం నాకు. జస్ట్ బికాజ్ ఆఫ్ అన్నీ వింటాయి, మనం చెప్పినట్టు వింటాయి. మనం చేసే వంటను అర్థం చేసుకుంటాయి, మనల్ని అర్థం చేసుకుంటాయి. ఇదొక స్టీల్ కడాయి అండి. మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల కోసం అని తెప్పిస్తున్నా. ఇందులో ఇవాళ ఏమేమి చేద్దామో చూద్దాం వీటన్నిటితోటి. అసలు వీళ్ళ స్టీల్ అండి ట్రైప్లై అండి. ఇదిగోండి క్లారిటీగా ఇస్తారు ఇక్కడ మనకి. ట్రైప్లై స్టీల్. ట్రైప్లై అంటే ఏంటంటే 3 లేయర్ బాడీ ఉంటుంది అనమాట. కింద ఒక లేయరు, పైన ఒక లేయరు, మధ్యలో ఒక లేయరు. మధ్యలో లేయర్ అల్యూమినియం పెడతారు. దానివల్ల ఏంటంటే హీట్ కండక్షన్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా వచ్చేస్తుంది. ఫాస్ట్ కుకింగ్ అవుతుంది దానివల్ల. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడున్నా ఈవెన్గా కుక్ అవ్వటము, ఫాస్ట్గా కుక్ అవ్వటము బెస్ట్ రీజన్. ఇంకొకటి మన క్లీనింగ్ ఈజీ అండి. ఇది కొంచెం వాటర్ చల్లుకొని నానబెట్టుకున్నామంటే క్లీనింగ్ ఈజీ. జనరల్గా స్టీల్ అనగానే అంటుకుంటుందని భయపడతారు. వెన్ కంపేర్డ్ విత్ నాన్ స్టిక్ అలవాటు పడితే మాత్రం అంటుకుంటుంది. కానీ స్టీల్లో తినడం ఎంత మంచిదో అర్థం చేసుకుంటే మాత్రం అంటుకోవటం అనేది దాని సహజ లక్షణం. స్టీల్ అంటే లైట్గా స్టిక్కీనెస్ ఉంటుంది, కానీ వెన్ కంపేర్డ్ విత్ ఎనీథింగ్ దీంట్లో అసలు మైన్యూట్, వెరీ లిటిల్. నన్ను అడిగితే లేదు, 0. చలో సూపర్. మధ్యన అందరికీ పెళ్ళిళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇవే ఇస్తున్నాను నేను. నన్ను జీవితాంతం గుర్తు చేసుకుంటారని. జీవితాంతం అని ఎందుకంటున్నానంటే లైఫ్ లాంగ్ మనతో పాటు ఉంటాయండి. ఒక 1000 రూపాయలు, 1500, 2000 చదివిపిస్తే ఏముంది? నలుగురు నారాయణ గుంపులో గోవింద కాదు. ఇది ఇవ్వండి, ఎవ్రీడే మనల్ని గుర్తు చేసుకుంటారు. ఇట్లా ఈ కుక్కర్లు అయితే మా ఇంట్లో లిటరల్గా ఒక 10. ట్రావెల్ కిట్లోకి ఒక 2-3, ఇంట్లోకి ఒక 3-4, మా పిల్లలకి. అండ్ ఇది కొత్తగా వచ్చింది, ఇది మా పాపకి. చాలా బాగుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం బిర్యానీ చేయబోతున్నాం. ఇంకా ఇవి పక్కకు పెడితే కనుక నేను 3 years నుంచి వాడుతున్నాను. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నాకు కుక్కరు రిపేర్ రాలే. ఒక్కసారి నాకు ఇదేదో టైట్గా వచ్చింది లిడ్. వెంటనే కంప్లైంట్ చేసి వాపస్ ఇస్తే కస్టమర్ కేర్ వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు, రీప్లేస్ చేసేసారు. చాలా బాగున్నాయండి వాళ్ళ కస్టమర్ కేర్. కానీ ముఖ్యంగా వంట చేసే మహిళల పట్ల, అమ్మ పట్ల ఇండస్ వ్యాలీ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఇది. ఇంక ఇవి చెప్పక్కర్లేదు. నాకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అయిపోతుంది ఎవ్రీడే ఈ మోసి. మనకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని మైండ్లో ప్రింట్ అయిపోతాయి. గ్రైప్ వాటర్ అనగానే వుడ్ వర్డ్స్ గుర్తొస్తుంది, క్రికెట్ అనగానే సచిన్ గుర్తొస్తాడు. అట్లాగా మంచి కుక్వేర్ అనగానే గుర్తొచ్చేది నాకు ఇండస్ వ్యాలీ. చూడండి ఎంత స్టాండర్డ్ ఉందో ఇందులో. కానీ ఫస్ట్ టైం, సెకండ్ టైం మాత్రం వాషింగ్ విషయంలో సీజనింగ్ అంటాం అనమాట. బియ్యం నీళ్ళు వేసి ఉడకబెట్టడం, దానికి సపరేట్గా వీడియోస్ ఉన్నాయి చూడండి యూట్యూబ్లో. లేకపోతే ఫుడ్ కలర్ వస్తుందని చాలామంది ఒప్పుకుంటారు. ఏం లేదు, ఒక 2-3 సార్లు వాడిన తర్వాత రాదు. ఆ 2-3 సార్లు జాగ్రత్తగా ఉండండి. దోశ ప్యాన్. సో ఇదేమో ఫ్రైస్. మనకి జనరల్గా నాన్ స్టిక్ మీదనే ఫ్రై చేస్తాము. కాదు, ఇండస్ వ్యాలీ కుక్వేర్లో కూడా ఫ్రై చేయొచ్చు. కాస్ట్ ఐరన్ తవాలో సూపర్. ఎంత వెయిట్ ఉందంటే కనీసం 2 kgs ఉంటుందండి అది. చెప్పాను కదా నాకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అయిపోతుంది. మనం కాస్ట్ ఐరన్ ఇంట్లో ఏం కొనాలి అనుకుంటే ఒక సెట్ అండి. ఇది మొత్తం ఈ 4 వాటితోనే ఒక సెట్ అయిపోతుంది. ఈ సెట్ నేను నవరాత్రి ఆఫర్లో తీసుకున్నాను. నవరాత్రి సందర్భంగా అన్బీటబుల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. సూపర్ అనమాట. అది కాకుండా మీరు కూపాన్ కోడ్లో సైలాస్ కిచెన్ అని కొట్టండి. క్యాప్స్ లాక్లో ఇక్కడ ఇస్తున్నాను. సైలాస్ కిచెన్ అని కొడితే అక్కడ ఏ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నా కానీ మళ్ళీ ఎక్స్ట్రా 12% వస్తుంది. సో సైలాస్ కిచెన్ కోడ్ మర్చిపోకండి. ఇంట్లో ఏది లేకపోతే అది స్టీలా, కాస్ట్ ఐరనా, రెండునా, ఏదంటే అది.
సో నాకు ఈ రెండింటి మధ్యన ఇంకి పింకి పాంకి నడుస్తుంది, దీంట్లో అయినా అని కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది యూజ్ చేద్దాము. ప్రస్తుతానికి ఇది పక్కకు పెడదాము. స్టిక్కర్ ఎప్పుడు అండి కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత, ఈ స్టిక్కర్ ఉంది చూసారా, ఈ గిన్నె వేడెక్కిన తర్వాత తీస్తే స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తారు మీకు. ఇట్స్ ఎ టిప్. కానీ ఇండస్ వ్యాలీ స్టిక్కర్ ఇక్కడ వేసేసుకున్నాం, ఇక్కడ తీసేస్తాం. కానీ ముందు స్టిక్కర్ తీద్దామా, మరీ వేడెక్కితే మీ చేతులు కాలుతాయి. ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్గా ఎలాంటి మరకలు పడకుండా వచ్చేసి జస్ట్ గోరువెచ్చగా అయిందంతే. సో ఆయిల్ వేస్తున్నాను. ఎనీ ఆయిల్ అండి, నెయ్యి అవసరం లేదు దీనికైతే. నెయ్యి తాలింపు ఎక్కడ వేయాలో చెప్తాను. ఒక 3-4 టీ స్పూన్స్ మనకి ఆనియన్స్ మరింత ఫ్రై అవ్వాలి, దీనిలోకి టమాటాలు కూడా ఫ్రై అవ్వాలి. సో ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనిలోకి ఇది గ్రైండింగ్ పర్పస్లో కాబట్టి చిన్న బిర్యానీ ఆకు వేస్తున్నాను నేను. అదే మనం పలావ్ పోపు అయితే కనుక ఇంకా 2-3 వేస్తాను. సో ఇది ఇలాగే చేయండి. ఒక అనాస పువ్వు వేస్తున్నాను, చిన్న మరాఠీ మొగ్గ ఒకటి. ఇది మన 1/2 kg రైస్, కిలో చికెన్, కీమా, ప్రాన్ అన్నీ కలిపి కిలో మటన్, కిలో ఏమో నాన్ వెజ్, 1/2 kg ఏమో రైస్. ఇది ఒక 10-12 లవంగాలు, ఒక 4-5 యాలుక్కాయలు, చెక్క ఒక 2 ఇంచెస్ ముక్క, జాపత్రి 2, కొద్దిగా పుదీనా, వెల్లుల్లి 1.5 పాయ, ఒక పాయ కాకుండా ఇంకా సగం పాయ కూడా తీసుకోండి. అల్లం ఒక 3 ఇంచుల ముక్క అల్లం. కొంచెం ఫ్రై చేయండి చాలు. ఇదిగోండి మన అసలు సిసలు పెద్ద ఆనియన్స్ 2 అండి, సన్నగా పొడుగ్గా జూలియన్ కట్ చేసినవి వేసేయండి. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసాము, మసాలాలన్నీ ఇందులోనే వేసాము. సో దట్ ఏంటంటే మనకి గ్రైండ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుంది, కానీ మసాలాలు ఏరి తీసి పక్కకు పెట్టే పని ఉండదండి. పులావ్ ఎప్పుడైనా అలా చేయండి, చాలా బాగుంటుంది. కొన్నిటికంటారా అక్కడక్కడ జస్ట్ పోపులో ఆ ఫ్లేవర్స్ ఆయిల్లో సింక్ అయితే మొత్తం రావటం కోసం అక్కడక్కడ వేస్తే 2-3 వేయండి, కానీ ఇట్లా ఈ గుప్పెళ్ళు మొత్తం ఇందులో వేయండి, అందులో వద్దు. కొంచెం హై ఫ్లేమ్ పెడుతున్నాను. ఎక్కడ మాడుతుందండి, మంచిగా ఫ్రై అవుతుంది, ఈవెన్గా ఫ్రై అవుతుంది. జనరల్గా దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, బతుకమ్మ వచ్చింది నడుస్తుంది, అండ్ మళ్ళీ లాస్ట్కి ఉంది కదా సద్దుల బతుకమ్మ వస్తుంది. మళ్ళీ వీటన్నిటికి కాకుండా న్యూ ఇయర్ వస్తుంది. వీటన్నిటికి ఏం చేస్తామంటే మనం బడ్జెట్ పెట్టుకొని చీరలు కొంటాం. 2000, 3000, 5000, ఎవరి ఇష్టం వాళ్ళది, 1000 రూపాయల ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఈసారి చీరని పక్కకు పెట్టి ఇట్లాంటివి కొనుక్కోండి. లైఫ్లో మన వంటింట్లో చెప్పాను కదా దోస్తులు రెడీ అవుతాయి, చాలా హెల్పింగ్గా ఉంటుంది. ఇది కాకపోతే ఇంకొకటి, కానీ ఇంటి సామాన్ కొనమంటున్నా, బ్రాండ్ మీ ఇష్టం. నేను నమ్మేది చెప్పాను అంతవరకు, మిమ్మల్ని ఇది కొనండి అని ఏ రోజు చెప్పాను నేను. బ్రాండ్ యాజ్ యువర్ విష్. ఆనియన్స్ వేగటానికని ఉప్పు వేసేస్తున్నాను, ఒక 1.5 టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. దీనిలో కొంచెం పుదీనా ఉంది, మీరు గుర్తించారు కదా. ఒక 7-8 పచ్చిమిరపకాయలు, మీరు ఎంత కారం తింటే అంత. దాదాపు ఒక 4-5 మినిట్స్ నుంచి ఫ్రై అవుతుందండి. ఉల్లిపాయ ఇట్లాగా కలర్ చేంజ్ అయిన తర్వాత, లైట్ బ్రౌన్ షేడ్ స్టార్ట్ అయిన తర్వాత టమాటాలు వేసేస్తున్నాయి. ఇప్పుడు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు 6 అండి ఇవి. ఇప్పుడు నేను పసుపు వేసేస్తున్నాను కొంచెం, ఒక 1/2 టీ స్పూను. పులావ్కి లైట్ పులుపు వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అర్థం కాదు, ఎందుకంటే ఇది పేస్ట్ చేసేస్తాం కదా, ఇట్లా ఫ్లేవర్ అదిరిపోతుంది. మీకు పలావ్ ఎలాంటి కలర్ కావాలనేది డిసైడ్ చేసుకోండి. రెడ్ కావాలనుకోండి కారం వేయచ్చు, కానీ రెడ్ బాగోదు, సో అందుకని నేను వేయట్లేను. కారం ఇక్కడ ఏంటంటే పచ్చికారం మాత్రమే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ధనియాలు 3 టీ స్పూన్స్ అండి, 2.5 లేకపోతే ఇది కొలవటానికి ఉండదు కదండి టీ స్పూన్స్ తోటి, ఇట్లా తీస్తే పోతూ ఉంటాయి, అందుకని 3 అని చెప్పాల్సి వస్తుంది. జీలకర్ర 1 టీ స్పూన్, ఇది నిలబడుతుంది కొంచెం, ధనియాలు దొర్లిపోతుంటాయి మన మాటల్లాగా, జీలకర్ర నిలబడుతుంది మన చేతల్లాగా. మీరు ఎనీ పులావ్లోకండి, పులావ్ చేయాలనుకున్నప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే చేశానో ఆ మసాలా చేయండి. ఇది ఇంక వేరే ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి లాంటిది కూడా వేయచ్చు గ్రైండ్ చేసే ముందు, కానీ కొబ్బరి ఏంటంటేనండి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, నిలువ ఉండదు మీకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వేయండి. నేను కొన్నిట్లో వేస్తాను, కొన్నిట్లో వేయను. ఇప్పటికే నాకు చికెన్ కలిసింది, కీమా కలిసింది, అండ్ దెన్ ప్రాన్ కలిసింది కాబట్టి దాంట్లో ఇంకా నాకు కొబ్బరి పాలు కూడా ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేయటం ఇష్టం లేదు. ఆ రా ఫ్లేవర్ పులావ్కి అలాగే ఉండాలనుకుంటున్నా, అందుకనే యాడ్ చేయట్లే. ఇది వేగి గ్రైండ్ అయ్యేలోపు ఏం చేస్తానంటే 1/2 కిలో కీమా అండి ఇది. ఇదిగోండి వాటర్, అంటే చిల్లులు గిన్నెలు వేస్తే మనకి ఫ్రెష్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తానంటే ఈలోపు మంచిగా కొంచెం ఉప్పు చల్లి పొయ్యి మీద ఉడకబెడతా ఉంటాను, సో దట్ మనం అవి వేసే టైంకి ఇది హాఫ్ బాయిల్ అవుతుంది. దీని హాఫ్ బాయిల్, దాని ఫుల్ బాయిల్ సేమ్ టైం, అర్థమైందా? 20-25 నిమిషాలు 30 నిమిషాలు ఉడికితే ప్రాన్కి చికెన్కి సరిపోతుందండి.
కానీ మటన్కి అట్లా కాదు, కీమాకి ఎయిదర్ మీరు 2 విజిల్స్ అన్న వేయించండి, లేదంటే పొయ్యి మీద పెట్టేసి ఉడకనివ్వండి. కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాను, దీన్ని ఉడకబెడతా. టమాటాలు వేసి కూడా ఒక 4-5 నిమిషాలు అయిందండి. ఈ మసాలా ఒక్కటే అండి మనకి పని తయారు చేయటము, అంటే ఈ 10 నిమిషాలు పడుతుంది, మిగతా అంతా దనదన అయిపోతుంది. సో చాలు మనకి ఇది. నేను తీసేస్తున్నా. దీన్ని కొంచెం చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకొద్దాం. గ్రైండ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేద్దాం, ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్ అవుతుంది. సో దీన్ని పక్కకు పెట్టేసి గ్రైండ్ చేద్దాం. మన కుక్కర్లోనండి, పులావ్ కుక్కర్లో చేస్తేనే టేస్ట్. ఇదిగోండి కుక్కర్లో పట్టుకొచ్చేసిన, కానీ దానికి మూత పెట్టి విజిల్ వేపిస్తానా లేదా సెకండరీ చూద్దాం. ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పులావ్కి బిర్యానీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఆయిల్ నెయ్యి అన్నీ కూడా ఇందులో తక్కువ పడతాయి. నెయ్యి అదే నెయ్యి, ఎక్కువగా ఆగిన నెయ్యి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పేరిన నెయ్యి ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకోండి చాలు. ఎక్కువైతేనండి పొట్ట తేలిగ్గా లేకుండా బరువుగా అయిపోతుంది. సిమ్ చేస్తున్నా. సో ఇప్పుడు వేస్తున్నా నేను షాజీరా, బిర్యానీ ఆకులు 2-3, పేరుకి 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, అనాస పువ్వు, ఇంకొక మరాఠీ మొగ్గ, కొంచెం ఆనియన్ పువ్వు, మన జాపత్రి, చెక్క ముక్క ఒకటి, అండ్ మరింత పుదీనా. అందులో కొంచెం వేసాం పుదీనా, ఇందులో గుప్పెడు వేసేయండి. మటన్ కీమా మనకి 20 నిమిషాలు పొయ్యి మీద ఉడకాలండి. కుక్కర్ అయితే కనుక 2 విజిల్స్ రానివ్వండి, 3 విజిల్స్ రానివ్వండి. ఎందుకంటే అది మీకు ఎలా ఉడికింది ఏంటో తెలియదు కదా. మామూలుగా పొయ్యి మీద నేను సిమ్లో అయితే, కీమా కాబట్టి, అదే మటన్ అయితే 7-8 రావాలి, కీమా కాబట్టి తక్కువ. కొద్దిగా కరివేపాకు, ప్రాన్స్ ఎన్ని ఒలిచినాక 300 గ్రాములు, కిలో తెమ్మన్నాను, దాంట్లోంచి ఒక 1/4 కిలో 300 బయటకు తీసాను. మిగతా 3/4 కిలో పచ్చి రొయ్యలు, పచ్చిశనగపప్పు వేస్తాను, కర్రీ భలే ఉంటుంది, దానిలోకి వాడతాను. ప్రాన్స్ వేసినాక కొంచెం హై చేశాను. ఇప్పుడు అది స్టీలే కదండి, మాడిందా? మాడలేదు. ఇది స్టీలే కదండి, కుక్కర్ మాడుతుందా చూపిస్తాను లాస్ట్కి. మీకు ఇట్లా గుమ్మరిస్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. జస్ట్ ప్రాన్స్ వేసిన 2-3 నిమిషాలు అంతేనండి. చికెన్ వేసేస్తున్నా, 1/2 కేజీ చికెన్ అండి. ఇదిగోండి కీమా, దానంతటా అది 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది. సిమ్లో ఉడకబెట్టండి, ఇంకో 10 నిమిషాలు ఉడకనిస్తా. అదే మటన్ అనుకోండి డబుల్ టైం, ఇది ఎంతసేపు ఉడుకుద్దో డబుల్ టైము, మళ్ళీ విజిల్స్. కీమా అందుకనే తెమ్మన్నా. కీమా వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, రైస్లో మంచిగా మిక్స్ అయిపోతుంది కీమా. మనకి ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, మటన్ ఫ్లేవరు బాగుంటుంది. మనం ఆ మసాలాలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసినాం, అందుకని ఇక్కడ వెరీ లిటిల్ 1/10 మమ అనిపించేటట్టు వేస్తున్నా. ఉండాలి కాబట్టి, శాస్త్రం కాబట్టి. మీడియం ఫ్లేమ్లో ఉందండి ఇది. ఇప్పటిదాకా మనము 2 టీ స్పూన్స్ ఉప్పు వాడాము, గుర్తుందా? ఇంకొక 1/2 టీ స్పూను ఇందులో వేస్తున్నాం. 1/2 టీ స్పూను వాటర్ పోసిన తర్వాత ఉప్పు చూసి అప్పుడేస్తా, ఒకవేళ ఎంత అవసరం పడితే అంత. నేను అనుకోవటం ఇంకొక 1/2 టీ స్పూన్ పడుతుందని. కొంచెం దాన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెడుతున్నాను, ఒక 10 నిమిషాలు కొంచెం వాటర్ ఇడిచిపెట్టేదాకా సిమ్ చేశాను, మూత పెట్టాను. 10 మినిట్స్. ఈలోపు ఆ కీమా కూడా వచ్చేస్తుంది, యాడ్ చేస్తాను. దీంట్లో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇది కీమా కూడా ఇందులో కలిపేస్తున్నా. అంటే మటన్లో, చికెన్లో, ప్రాన్లో వచ్చిన వాటర్ దానికే అయిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నాను, అంతే సింపుల్. ఆ ప్రాసెస్లో ఉడికిపోయింది కూడా. కీమాని స్ప్లిట్ చేద్దాము. ఇదిగోండి మనం తయారు చేసుకున్న మసాలా వేసేస్తున్నాం. ఇందులో బ్యూటీ ఏంటంటే ఉల్లిపాయ కూడా కనిపించదు మీకు, కానీ ఆ ఫ్లేవర్ మొత్తం ఈ మసాలాలో ఉంటుంది. మొత్తం కలిపేసానండి. సో ఈ మసాలాని, చికెన్ని, కీమాని, ప్రాన్ని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం లో ఫ్లేమ్ మీద. మన ఇండస్ వ్యాలీ మూత పెడదాం. సిమ్ చేసేసాను. ఇదిగోండి 1/2 కేజీ రైస్. మనకి ఇవన్నీ కలిపి ఒక 1 కేజీ ఉన్నాయండి, 750 గ్రాములు అవుతుంది. ఇది ఒక 1/2 కేజీ. మొత్తం కలిపి మనకు 1 కిలోంబావు, కిలోన్నర పులావ్ అవుతుంది అంతే. ఇది నానబెట్టేసింది. నేను అది హాట్ వాటర్ పెట్టేసుకుంటా. 1కి 2 చొప్పున వేసుకోండి. 4-5 మినిట్స్ అయిందండి. ఇదిగోండి ఇట్లా ఉడకాలి మంచిగా. ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయింది. చికెన్, మటన్, కీమా ఒక 20-30% అంతే. అండ్ దెన్ ఇప్పుడు వాటర్ పోస్తున్నా. 1కి 2. బాస్మతి రైస్ మీరు ఏం యూజ్ చేస్తున్నారో అది 1.5 2 చూసుకోండి. కట్టి వేడి నీళ్ళు కాబట్టి మీకు వెంటనే అక్కడ అది వస్తుంది. 2కి కొంచెం తగ్గించాను, ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికింది, నానింది అది మంచిగా, మళ్ళీ ముద్ద అవ్వకుండా. ఇంకొకటి, ముద్ద అయినా కానీ ఇది చాలా బాగుంటుంది. మనది చూడండి రాజుగారి పులావ్ అంటే తడితడిగానే ఉండాలి ఆ టైప్లో. ఇప్పుడు చూడండి ఉప్పు తగ్గింది, 1/2 టీ స్పూన్.
మొత్తం కలిపి హాఫ్ టీ స్పూనేనండి. అంటే ఈ రెసిపీకి మనకి 2.5 to 3 టీ స్పూన్స్ మీరు తినే ఉప్పుని బట్టి పడుతుంది. తగినంత ఉప్పు, నీళ్ళు మసిలిని నేను బియ్యం వేసేస్తున్నా. నిండుగా వచ్చిందండి. ఇట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కుక్కర్ విజిల్ రానివ్వను, సిమ్లో పెట్టేసి వదిలేస్తాను. 10 నిమిషాలు కట్టేస్తాను. చూపిస్తాను మీకు. మామూలుగా మీరు కుక్కర్ పెట్టేటట్టయితే కనుక 2 విజిల్స్ రానివ్వండి, కట్టేయండి. 2 విజిల్స్, హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్. నేను ఇంత నిండుగా ఉంది కాబట్టి విజిల్ పెట్టాను. దీంట్లోంచి ప్రెషర్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. జోరుగా ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు సిమ్ చేసేసిన నేను. సిమ్లో కరెక్ట్గా 10 మినిట్స్లో అన్నం పలుకుతో బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్. విజిల్ పెడితే మాత్రం 2 విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో, చాలు. అది కూడా మీ బియ్యం బాగా నానిన తర్వాత అయితేనే, నాకు దాదాపు 1 hour 1.5 hour నుంచి బియ్యం నానితేనే 2 విజిల్స్, లేకపోతే 3 కూడా రావాల్సి వస్తుంది. చెక్ చేసుకోండి. కరెక్ట్గా 10 నిమిషాలకు ఒక 1 minute యాడ్ అయిందండి. కట్టేస్తున్నాను. 11 నిమిషాలు ఉంచాను అంతే. ఇప్పుడు మనం ఎనీ టైం ఆన్ చేసుకోవచ్చు, ఉడకలేదంటే ఓపెన్ చేస్తున్నాను. వాటర్ ఉంది స్టిల్, సో నేను ఆన్ చేస్తున్నా. విజిల్ పెట్టేస్తే మనకి చాయిస్ ఉండదు. ఒకసారి ఊరికే కలుపుతున్నా. మా అమ్మ అడుగున అస్సలు పట్టుకోనే లేదు. ఇంకొక 2 minutes అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. 2 minutes అది బంద్ చేశాను. బంద్ చేశాక సెటిల్ అవ్వటానికి కూడా టైం ఇచ్చారు. అదిరిపోయే ఏమంటారు మల్టీ. ఒకటి తింటమే మనకి చాలా ఇష్టం, అంటే 3 కలిపి తింటే ఎట్లుంటుంది చెప్పండి. ఒక లెవెల్లో, ఒక రేంజ్లో ఉండదు. ఇది కూడా మీకు అడుగు మాడిందా లేదా చూపించాలి నేను మీ కళ్ళ ముందు. అదిగోండి కొంచెం ఉందా లేదా అన్నంత. నాకు కుక్కర్లో ఇష్టము, ఈ పులావ్ ఇంకా ఇష్టము. టేస్ట్ చూద్దామా మరి? ఇదిగోండి, ఇదంతా కీమా వేసేసుకుందాం, మనమే కదా. ఈ మిక్స్డ్ అదండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా పెట్టండి. దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలండి, జన్మకి తరించిపోయింది జన్మ. అసలు అన్నం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందండి. రైస్ నేను తిన్నది 10 మెతుకులు, నోరంతా ఉంది ఆ తాలూకా ఫ్లేవర్. నాకు ఎంత బాగా ఉడికిందో. మసాలాలు అన్నీ కూడానండి చక్క సటిల్గా నేను ఉన్నా అనిపిస్తున్నాయి తప్పితే ఏది ఎత్తినట్టు లేదు, కొట్టినట్లేదు. చెయ్యండి ఇమీడియట్గా. దాదాపు 1.5 కిలో అయింది. ఇది కడుపు నిండా పెట్టాలంటే 6 పెట్టచ్చు మీరు. కొంచెం కొంచెం పెట్టాలంటే 15 మందికి పెట్టచ్చు. అంత మంచిగా అయింది. ఎందుకంటే ఇది ఒక్కటే ఉండదు కదా, మనం ఇది కొంచెం పెట్టుకుంటాము. వైట్ రైస్, కర్రీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అంటే ఈవెంట్ ఏదైనా గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ లెవెల్ చేసేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతగా సెలవు, మీ శైలక్క.